హాయ్ మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. మనం తరచుగా వింటూ ఉంటాం ఏది మార్కెట్లో డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, ప్రైస్ అనేది పైకి వెళ్తుంది అని చెప్పేసి. అదేవిధంగా సప్లై ఎక్కువ ఉందనుకోండి, ప్రైస్ ఏమవుతుంది, కిందకి వెళ్ళిపోద్ది. ఇది మనందరికీ తెలిసిందే. సింపుల్ చెప్పాలంటే దీన్ని డిమాండ్ ఏమంటాం, సపోర్ట్ అంటాం. అదేవిధంగా మనకి ఏదైతే సప్లై ఉందో దీన్ని మనం ఏమంటామంటే సింపుల్గా చెప్పాలంటే కూడా రెసిస్టెన్స్ అంటాం. పేరు ఏదైనప్పుడు కూడా కాన్సెప్ట్ అయితే ఒకటే, బట్ డిమాండ్ ఉన్నది మనకి ఓకే. డిమాండ్స్ని మనం జోన్స్లో చూస్తాం, అదేవిధంగా సప్లైని కూడా జోన్స్లో చూస్తాం. ఎందుకంటే ఒక పిన్ పాయింట్ ఎంట్రీ కాదు, ఒక జోన్ అనమాట. అంటే ఈ లెవెల్కి వచ్చినప్పుడు పర్టికులర్గా మార్కెట్ బై అయ్యిద్ది, అంటే సపోర్ట్ ఉంటుంది. అండ్ ఈ లెవెల్కి వెళ్ళినప్పుడు పర్టికులర్ లెవెల్కి జోన్కి మనకి ఏంటంటే సెల్లింగ్ ప్రెషర్ ఉంటుంది అని చెప్పేసి చెప్తూ ఉంటాం. అదే ఫ్రెండ్స్, మనకి ఏంటంటే డిమాండ్ సప్లై ఎలా ఉంటుంది అంటే మార్కెట్ చూడండి ఇలా వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుంది, ఒక రిట్రేస్మెంట్ తీసుకొని కన్సోలిడేషన్ తీసుకుంటుంది. సింపుల్ అనమాట. ఇక్కడ కన్సోలిడేషన్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత ఒకవేళ ఈ కన్సోలిడేషన్ ఏదైతే ఉందో ఆ కన్సోలిడేషన్ జోన్లోకి మళ్ళీ ప్రైస్ వచ్చింది అనుకోండి, ఇక్కడ ఏం జరిగింది, ప్రీవియస్గా కన్సోలిడేషన్ తీసుకుంది. అంటే ఏంటి, ఎక్యుములేషన్ అనుకోవచ్చు. ఎక్యుములేషన్ అని ఎందుకు అంటున్నామంటే మనకి సింపుల్గా అప్ సైడ్ బ్రేక్అవుట్ అయింది కదా, అందుకని దీన్ని మనం ఎక్యుములేషన్ అంటాం. ఒకవేళ అదే కన్సోలిడేషన్ ఇలా జరిగి మార్కెట్ కిందకి వెళ్ళిపోయింది అనుకోండి, దీన్ని మనం ఏమంటామంటే డిస్ట్రిబ్యూషన్ అంటాం. సింపుల్, అంటే సెల్లింగ్ చేసేసారు హైయర్ లెవెల్స్లో అని చెప్పేసి చెప్పుకోవచ్చు, డిస్ట్రిబ్యూషన్. బట్ ఈ కేసులో ఎక్యుములేషన్ జరిగింది కాబట్టి మార్కెట్ రెండోసారి కూడా ఇదే జోన్లోకి వస్తే ఇక్కడ ఎవరైతే బై చేశారో అండ్ ఒకవేళ ఈ జోన్లో బై చేద్దామని వెయిట్ చేస్తున్నారు. అండ్ మోరోవర్ అంటే ఒక థియరీ కూడా ఉంది, ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఆర్డర్స్ ఇక్కడ పెండింగ్ ఉంటాయన్నమాట. వాళ్ళకి కంప్లీట్గా ఫర్ ఎగ్జాంపుల్ ఈ జోన్లో వాళ్ళు ఒక 2 million క్వాంటిటీ బై చేద్దాం అనుకున్నారు, బట్ అక్కడ అంత లిక్విడిటీ ఉండాలి కదా, వీళ్ళు బై చేద్దామన్నా అమ్మేవాళ్ళు లేరు. కానీ మార్కెట్లో ఒక పాజిటివ్ మూమెంట్ వచ్చింది, అక్కడ నుంచి కూడా రిటైలర్స్ అందరూ కూడా బై చేశారు, పైకి వెళ్ళిపోయింది. మళ్ళీ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మిగిలిపోయిన ఆర్డర్స్ ఉంటాయి. అంటే వాళ్ళు 2 millionలో ఫర్ ఎగ్జాంపుల్ 1.5 million బై చేశారు, ఇప్పుడు 0.5 million ఇంకా ఇక్కడ మిగిలిపోయిందనమాట. ఓకే, సో మళ్ళీ అదే లెవెల్కి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ 0.5 million ట్రిగ్గర్ అవటం వల్ల మళ్ళీ కొంత బయింగ్ యాక్టివిటీ అనేది కనిపించే అవకాశం ఉందని చెప్పేసి ఒక థియరీ ఉంది దీని వెనక. ఓకే, సో ఇది ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందా లేదా అనేది ఏంటంటే ఇది డ్రా చేసుకోవటం కొద్దిగా ఆర్ట్ ఉంటుంది దీంట్లో, అండ్ స్టాక్ సెలెక్షన్ కూడా కొద్దిగా ఆర్ట్ ఉంటుంది. బట్ ఈరోజు ఏంటంటే మనం సైంటిఫిక్గా దీన్ని అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ మనకి ఇండెసిషన్ క్యాండిల్ జరిగిందంటే డైలీ టైం ఫ్రేమ్లో ఉన్నాం, మనకి మార్కెట్ ఏమైంది, కిందకు వచ్చిన తర్వాత కన్సోలిడేషన్ తీసుకుంది కదా, ఇదంతా కన్సోలిడేషన్ అనమాట ఇక్కడ. బట్ అక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళిపోయింది, మళ్ళీ ఇక్కడ కన్సోలిడేషన్ తీసుకుంది. ఇది ఇండెసిషన్ జరుగుతుందంటే గుర్తుపెట్టుకోండి మార్కెట్లో, అంటే ఏంటంటే కన్సోలిడేషన్. ఇది ఫర్ ఎగ్జాంపుల్ డైలీ టైం ఫ్రేమ్ అనుకుందాం, ఇది డైలీ 1 day టైం ఫ్రేమ్. దీన్ని మనం 15 minutes కన్వర్ట్ చేస్తే ఎలా ఉంటుంది, ఎలా పైకి వెళ్ళినట్టు ఉంటుంది, కిందకి వెళ్ళినట్టు ఉంటుంది, పైకి వెళ్ళినట్టు ఉంటుంది, ఇక్కడికి వచ్చి క్లోజ్ అయినట్టు ఉంటుంది. ఇదంతా కన్సోలిడేషన్ కదా. ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది, అదేవిధంగా ఈ లెవెల్ నుంచి పైకి వెళ్ళింది, ఈ లెవెల్ నుంచి పైకి వెళ్ళింది, ఈ లెవెల్ నుంచి పైకి వెళ్ళింది. కాబట్టి ఇవన్నీ కూడా మనకి డిమాండ్ జోన్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం నేను ఏం చేస్తున్నానంటే ఒకసారి ఈ డిమాండ్ జోన్స్ అనేది మార్క్ చేస్తున్నాను. ఈ లో నుంచి చూడండి, ఈ యొక్క క్యాండిల్ ఏదైతే ఉందో జస్ట్ నేనేం చేస్తున్నాను వెరీ ప్రిసైజ్గా డ్రా చేస్తున్నాను. చూడండి, ఈ యొక్క లో నుంచి ఈ క్యాండిల్ అండ్ ఈ కన్సోలిడేషన్ మొత్తాన్ని కన్సిడర్ చేసుకుని ఈ క్యాండిల్ హై అనేది అక్కడ మార్క్ చేసుకుని ఈ లో ఏదైతే ఉందో లో, ఎందుకంటే ఇది మొత్తం కన్సోలిడేషన్ కాబట్టి ఈ లోని అండ్ ఈ క్యాండిల్ హైని నేను ఏంటంటే జోన్ లాగా మార్క్ చేశాను. మార్కెట్ అక్కడ నుంచి ఏమైంది, స్ట్రాంగ్గా పైకి వెళ్ళింది కాబట్టి ఇక్కడ జరిగిన దాన్ని మనం ఏమనొచ్చు, ఎక్యుములేషన్ అనొచ్చు. అంతేగా, ఇక్కడ జరిగిన దాన్ని మనం ఎక్యుములేషన్ అనొచ్చు. అండ్ నెక్స్ట్ మళ్ళీ స్ట్రాంగ్గా పైకి వెళ్ళిన తర్వాత మార్కెట్ ఏమైంది, కిందకు వచ్చినప్పుడు ఏం జరిగిందంటే ఇదే లెవెల్ నుంచి మళ్ళీ బౌన్స్ అయింది. దిస్ ఈజ్ కాల్డ్ సింపుల్గా చెప్పాలి అంటే కూడా డిమాండ్ జోన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ మళ్ళీ అదే జోన్లోకి వచ్చింది, అక్కడ నుంచి కూడా బౌన్స్ అయింది. అయితే డిఫరెంట్ మార్కెట్ పైకి వెళ్తున్న కొద్దీ డిమాండ్ జోన్ కూడా షిఫ్ట్ అవుతుంటుంది. ఇది పైకి వెళ్ళింది ఫ్రెండ్స్, ఇక్కడ డిమాండ్ జోన్ ఉంది, మళ్ళీ పైకి వెళ్ళింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం ఇక్కడికి వచ్చిందని చెప్పేసి మళ్ళీ పైకి వెళ్ళింది. ఓకే, డిమాండ్ జోన్ అనేది ఈ విధంగా ఏంటంటే షిఫ్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, ఈ ప్రీవియస్ లెవెల్స్ దగ్గరకు రావటం, సపోర్ట్ తీసుకోవడం, ఒక్కొక్కసారి రాకపోవచ్చు. ఈ ప్రీవియస్ లెవెల్స్ దగ్గరికి రావడం, సపోర్ట్ తీసుకోవడం, మళ్ళీ పైకి వెళ్ళటం, ఇంకొక డిమాండ్ జోన్ క్రియేట్ చేయడం. ఈ విధంగా ఏంటంటే డిమాండ్ జోన్ షిఫ్ట్ అవుతూ వెళ్తుంది ఏది అప్ ట్రెండ్లో, అదేవిధంగా డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఏంటంటే సప్లై జోన్ అనేది షిఫ్ట్ అవుతూ వెళ్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది మనకి ప్యూర్ డిమాండ్ జోన్ అండ్ వెరీ షార్ట్ టర్మ్లో షార్ట్ పీరియడ్లో కూడా
కూడా మనకి ఇక్కడ ఒక లెవెల్ అనేది కనిపిస్తుంది చూడండి. ఇక్కడ నేను ఏదైతే మార్క్ చేస్తున్నానో ఇది కూడా మనకి ప్యూర్గా డిమాండ్ జోన్ అనమాట. ఇది ఎందుకు ఇక్కడ కన్సోలిడేషన్ జరిగింది కదా, అక్కడ నుంచి బౌన్స్ అయింది, మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ బౌన్స్ అయింది. బట్ ఈసారి స్ట్రాంగ్ క్యాండిల్ ఏది మన నాట్కో ఫార్మా స్ట్రాంగ్ క్యాండిల్తో ఫార్మేషన్ జరిగింది. ఒకవేళ ఈ టెంపరీ డిమాండ్ జోన్ అనేది బ్రేక్ డౌన్ జరిగితే నెక్స్ట్ మనకి ఏం జరగవచ్చు అంటే ఎనదర్ లెవెల్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఈ లెవెల్ అనేది నేను మార్క్ చేస్తున్నాను కొత్తగా, ఇది డిమాండ్ జోన్ అనమాట. ఎందుకంటే మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంది కాబట్టి మనం ఏమనుకున్నాం, ఈ యొక్క డిమాండ్ జోన్ అనేది షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి అనుకున్నాం కదా. సో ప్రాబబుల్ ఏంటంటే మార్కెట్ ఈ జోన్లోకి రావచ్చు, అక్కడ నుంచి కూడా బౌన్స్ అయ్యే అవకాశం ఉంది. సో బిగ్గర్ పిక్చర్లో మనకి బ్రేక్అవుట్ లెవెల్ ఏదైతే ఉందో, ఇక్కడ ట్రెండ్ లైన్ ఉంది కదా, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయినా మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఏది ట్రెండ్ లైన్ బ్రేస్ ఎంట్రీ తీసుకోవాలనుకుంటే, లేదు ఈ డిమాండ్ జోన్లోకి వచ్చినప్పుడు మార్కెట్ లైక్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ కానీ 1 అవర్ టైం ఫ్రేమ్ కానీ మనకి మంచి ప్యాటర్న్ ఫార్మేషన్ జరిగింది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా కన్సోలిడేషన్ జరిగి బ్రేక్అవుట్ అవుతుంది అనుకోండి, మళ్ళీ ఏంటంటే మనం లాంగ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి కన్సోలిడేషన్ జరగదు, మనకి సింగిల్ క్యాండిల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది గ్రీన్ క్యాండిల్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ జరిగింది, దెన్ ఏంటంటే ఈ క్యాండిల్ పైన ఎంట్రీ తీసుకుందాం, ఈ స్వింగ్లో ఏంటంటే స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. ఇవి నాట్కో ఫార్ములో కనిపిస్తున్న డిమాండ్ జోన్. అయితే ఫ్రెండ్స్ మనకి వెరీ ప్రిసైజ్గా ఇండియా సిమెంట్స్లో మనకి ఈ యొక్క ఇండియా సిమెంట్స్లో జోన్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఇది స్ట్రాంగ్ డిమాండ్ జోన్. ఈరోజు టెస్టింగ్ కోసం అనేది మనం దీన్ని యూస్ చేసుకుందాం. ఎందుకు ఇది కన్సోలిడేషన్ జరిగింది, ఇక్కడ జరిగిన తర్వాత స్ట్రాంగ్గా పైకి వెళ్ళింది. ఇది టెస్ట్ చేయని అంటే ఫ్రెష్ అనుకోవచ్చు, సింపుల్గా లాంగ్వేజ్ చెప్పాలంటే ఫ్రెష్ డిమాండ్ జోన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. ఫ్రెష్ డిమాండ్ జోన్ అంటే ఇప్పుడు దాకా ఈ యొక్క జోన్ ఏదైతే ఉందో ఈ జోన్లోకి రాలేదు. ఓకే, మన నాట్కో ఫార్మా అయితే మల్టిపుల్ టైమ్స్ అనేది ఆ జోన్లోకి రావడం జరిగింది, బట్ ఇక్కడ ఇండియా సిమెంట్స్ అయితే ఇంకా రాలేదు. ఈ యొక్క లెవెల్స్ అనేది ఒకసారి మార్క్ చేస్తున్నాను చూడండి. ఈ యొక్క హై మార్క్ చేస్తున్నాను అప్రాక్సిమేట్గా 216, ఈ యొక్క లో వచ్చేసరికి 210 అనమాట. సో ప్రాబబ్లీ ఛాన్సెస్ ఉన్నాయి 223 నుంచి మార్కెట్ అనేది మనకి 216 దాకా రావచ్చు అనుకుంటున్నాను నేను. వచ్చి ఈ లెవెల్స్లో మనకి యాక్టివిటీ అనేది యాజ్ పర్ ద డిమాండ్ అండ్ సప్లై కాన్సెప్ట్ ప్రకారం మనకి బుల్లిష్ యాక్టివిటీ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అందుకోసం మీరు ఈ యొక్క స్టాక్లో ఒకవేళ టెస్ట్ చేయాలి అనుకుంటే కూడా ఈ స్టాక్ని యాడ్ చేసుకొని మీరు ఏంటంటే అలర్ట్ అనేది క్రియేట్ చేసుకోండి. అందరు బ్రోకర్స్ కూడా అలర్ట్స్ ఇస్తున్నారు కదా, సో దానిలో కానీ జెరోదాలో కానీ అప్ స్టాక్స్ కానీ చాలా ఉన్నాయి మీకు, కోటాక్లో కానీ ఈ అలర్ట్స్ అనేది పెట్టుకోండి. అలర్ట్స్ పెట్టుకొని అబ్జర్వేషన్ చేయండి. అబ్జర్వేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. బట్ నేనైతే ఒక స్ట్రాంగ్ రికవరీ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ జోన్ నుంచి, ఎందుకంటే ఫ్రెష్ జోన్ ఇది డిమాండ్ జోన్ అండ్ స్ట్రాంగ్గా కూడా వెళ్ళింది, ఇక్కడ నుంచి చాలా అగ్రెసివ్గా పైకి వెళ్ళింది. సో ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్, బట్ ఏంటంటే మనకి కొద్దిగా పేషెన్సీ కావాలి. డెఫినెట్గా ఈ జోన్కి వచ్చినప్పుడు మనం యాక్షన్ తీసుకోగలగాలి విత్ ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనమాట. డెఫినెట్గా ఏంటంటే వర్క్ అయ్యే అవకాశం ఉంది. నేను అబ్జర్వ్ చేశాను చాలాసార్లు ఏంటంటే ఈ యొక్క డిమాండ్ జోన్కి వచ్చినప్పుడు స్ట్రాంగ్గా బయింగ్ యాక్టివిటీ కనిపిస్తుంది, అండ్ సప్లై జోన్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఈ యొక్క స్ట్రాంగ్ సెల్లింగ్ యాక్టివిటీ అయితే కనిపిస్తుంది. ఒకసారి ఇది టెస్టింగ్ పర్పస్, మనకి ప్రాబబ్లీ ఈ రోజే ఈ లెవెల్కి కానీ వస్తే దట్ విల్ బి వెరీ గుడ్ అనమాట. లేదు మేబీ టుమారో రావచ్చు అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. సో ఇది మనకి సింపుల్గా కన్సోలిడేషన్ బ్రేక్అవుట్, దానికి డిఫరెంట్ నేమ్స్ అనేది మనం ఇవ్వడం అనేది జరిగింది. డిమాండ్ జోన్ అని చెప్పేసి, లేకపోతే ఇంపార్టెంట్ సపోర్ట్ అని చెప్పేసి. జనరల్గా ఏంటంటే ఇది డిమాండ్గా ఎందుకు కన్సిడర్ చేసుకున్నాం, కన్సోలిడేషన్ నుంచి ఎక్స్ప్లోడ్ జరిగింది. ఎక్స్ప్లోడ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే స్ట్రాంగ్ అగ్రెసివ్ మూవ్ అనేది జరిగింది కాబట్టి, సో ప్రాబబ్లీ మళ్ళీ అదే జోన్కి వచ్చినప్పుడు ఎవరైతే ఇన్స్టిట్యూషన్స్ అన్ఫీల్డ్ ఆర్డర్స్ ఉన్నాయో వాళ్ళే ఎగ్జిక్యూట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. దట్ ఈస్ ఆల్ అబౌట్ అగైన్ ప్రాబబిలిటీ ఫ్రెండ్స్. ఓకే, సో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఏంటంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏదైనా డిమాండ్ జోన్స్ కానీ సప్లై జోన్స్ కానీ అనిపిస్తే కింద కామెంట్ రూమ్లో తెలియజేయండి. మన ట్రేడర్ కమ్యూనిటీ ఏదైతే ఉందో వాళ్ళందరికీ కూడా హెల్ప్ అవుతుంది. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్, మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.